హాయ్ హలో ఫ్రెండ్స్, బ్రహ్మముహూర్తం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు బ్రహ్మముహూర్తం అంటే ఏంటి? బ్రహ్మముహూర్తంలోనే నిద్ర లేవాలా? బ్రహ్మముహూర్తం ఈ పదాన్ని మనం చిన్నప్పటి నుంచి వినే ఉంటాం, కానీ దీని సరైన అర్థం పరమార్థం చాలామందికి తెలియదు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున అని తెలుసు, కానీ కరెక్ట్ సమయం మాత్రం చాలామందికి తెలియదు. అసలు బ్రహ్మముహూర్తం అంటే ఏంటి? బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవాలని, పూజ చేయాలని, పిల్లలు చదువుకోవాలని ఎందుకు సూచిస్తారు? బ్రహ్మముహూర్తానికి ఎందుకంత ప్రాధాన్యత? బ్రహ్మముహూర్తంలో నిద్ర ఎందుకు లేవాలి? ఇలాంటి అనుమానాలన్నింటినీ ఇప్పుడు తెలుసుకుందాం. ఆఖరి నిమిషాలు, రాత్రి భాగంలోని ఆఖరి 48 నిమిషాలను సూర్యోదయం ముందు 48 నిమిషాలు బ్రహ్మముహూర్తం అంటారు. పూజలు. బ్రహ్మముహూర్తంలో పూజలు, జపాలకు, మంత్ర సాధనకు విశిష్టమైన సమయముగా చెబుతారు. విద్యార్థులను బ్రహ్మముహూర్తంలో లేచి చదువుకుంటే బాగా గుర్తుంటుందని చెప్తారు. మన జీవక్రియలు. మన శరీరంలో జీవగడియారం ఉంటుంది. దీన్ని అనుసరించి మన జీవక్రియలన్నీ జరుగుతాయి. అలాగే ఉదయం మనలోని కార్టిసోల్ హార్మోన్ ఎక్కువ మోతాదులో విడుదల అవుతుంది. ఈ హార్మోన్ మనలోని ఒత్తిడిని తగ్గిస్తుంది, అలాగే జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతుంది. అందుకే పిల్లలు బ్రహ్మముహూర్తంలోనే చదువుకుంటే చక్కగా గుర్తుంటుంది. ఒత్తిడి. అలాగే ముందు రోజు భరించిన ఒత్తిడులను అన్ని నిద్రలోనే మర్చిపోతాం, కానీ మెదడులో ఉత్తేజంతో పాటు పరిసరాలు కూడా నిశ్శబ్దంగా ఉంటాయి. ఈ అన్ని కారణాల వల్ల చదివినది మెదడులో జాగ్రత్తగా నిక్షిప్తం అవుతుంది. పెద్దవాళ్ళు ఎందుకు లేవాలి? ఆయుర్వేదం ప్రకారం రాత్రి తొందరగా నిద్రపోయి ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేచే వారికి ఆరోగ్య సమస్యలు రావు. ఫ్రెష్ ఆక్సిజన్. రాత్రంతా చెట్లు వదిలిన ఆక్సిజన్ను వేకువజామున కాలుష్యం బారిన పడకుండా ఎక్కువ పరిణామంలో మనకు అందుబాటులో ఉంటుంది. వాకింగ్ వెళ్ళే వారికి ఇది కూడా ఉపయోగపడుతుంది. గృహిణులు ఎందుకు లేవాలి? గృహిణులు నిద్ర లేచే దగ్గర నుంచి ఎన్నో పనులు, పిల్లల సంరక్షణ, ఇంట్లో పెద్దవారి సంరక్షణ, వంట పనుల నుండి పనులతో క్షణం తీరిక లేకుండా గడుపుతారు. అలాంటి వారికి ఒత్తిడి లేని మానసిక శారీరక ఆరోగ్యం చాలా అవసరం. ఆందోళన. బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవటం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఉదయాన్నే నిద్ర లేస్తే ఇంటి పనులన్నీ ఆందోళన లేకుండా అయిపోతాయి. సూర్యోదయం. ప్రతిరోజు సూర్యోదయం చూసే అలవాటు ఉన్నవారికి గుండె, మెదడు ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆరోగ్యం. బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచినప్పటికీ నిద్ర లేపడం వల్ల సూర్యుని లేలేత కిరణాలు మనపై ప్రసరిస్తాయి. సూర్యరశ్మిలో ఉండే విటమిన్ డి ఎముకల బలానికి సహాయపడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.